ధర్మశాస్త్ర సందర్శనము. ఈ మణికంఠుడు పులి మీద ఎక్కి రాజభవనానికి వచ్చాడు. అప్పుడు ఈ మణికంఠుడే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అనే విషయాన్ని తెలుసుకున్నాడు. మణికంఠుడి యొక్క తండ్రి అయినటువంటి రాజు రాజశేఖరుడు. ఆ తర్వాత ఈ మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించమని అడిగాడు. ఆలయం ఎక్కడ కట్టాలి అంటే అక్కడి నుంచి ఒక బాణం వేయమన్నాడు. ఆ బాణం ఎక్కడైతే నేల మీద పడిందో ఆ ప్రాంతంలోనే ఆలయం కట్టించండి అని అడిగాడు. ఇప్పుడు రాజుగారు మంత్రి, పురోహిత, స్థపతి, ఆచార్యులు వీళ్ళందరితోనూ కలిసి ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఆ బాణం ఎక్కడ పడిందో వెతుక్కుంటూ వెళ్ళాడు. అది మహా అరణ్యంలో, ఘోరమైనటువంటి అరణ్య మధ్యంలో పడింది. ఒక పెద్ద కొండ మీద పడింది. అదే శబరిమల. ఇప్పుడు ఈ రాజుగారు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆ శబరిమలకు బయలుదేరి వెళ్ళాడు. దవలో పంబా నదిలో స్నానం చేశాడు. శబరి ఆశ్రమంలో ఈయన ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు. అయితే శబరి యొక్క ఆశ్రమం అనేది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో రాజు ఆయన యొక్క పరివారం అందరూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఉదయాన్నే లేచి మళ్లీ ప్రయాణం సాగించాలి అని అంతా కూడా నిర్ణయించుకున్నారు. బాగా తిరిగి అలసిపోయి ఉండటంతో ఈ రాజుగారి యొక్క పరివారం అందరూ కూడా పడుకోగానే నిద్రపోయారు. అందరూ గాఢమైనటువంటి నిద్రలో మునిగిపోయారు. రాజుకు మాత్రం నిద్ర పట్ల. ఈ మణికంఠుడి యొక్క బాల్య చేష్టలన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. వాటినే తలుచుకుంటూ ఉన్నాడు, వాటినే స్మరించుకుంటూ ఉన్నాడు. అలాగే పడుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర తన యొక్క భూతగణాల్లో ఒకడైనటువంటి వప్పరా అనేటటువంటి వాడిని రాజుగారి దగ్గరికి పంపించాడు. ఒక భూతాన్ని పంపించాడు. తన సేవకున్న ఒకడిని రాజుగారి దగ్గరికి పంపించాడు. అతడు ఈ రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఈ రాజుగారిని ఇక్కడి నుంచి పొన్నంబల మేడునందు ఉన్నటువంటి ధర్మశాస్త్ర సన్నిధికి తీసుకుపోయాడు. అక్కడ ఒక ఆలయం ఉంది. శబరిమల దగ్గరలోనే ఈ పొన్నంబల మేడు అనేటటువంటి ఒక ఆలయం ఉంది. అందులో దేవతామణులతో నిర్మించబడినటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి ఒక వేదిక. ఆ వేదిక మీద ఈ ధర్మశాస్త్ర కొలువుదీరి ఉన్నాడు. కొన్ని వేల లక్షల కోట్ల కోటాను కోట్ల సూర్యుల యొక్క కాంతితో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అక్కడ మహానుభావుణ్ణి దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా సేవిస్తూ ఉన్నారు. స్తోత్ర పాఠాలన్నీ చదువుతూ ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్ర యొక్క దివ్య మంగళ రూపాన్ని రాజు తనివి తీరా చూశాడు. ఈ శరీరమే ఒక దేవాలయం. ఈ శరీరంలో ఉండేటటువంటి హృదయ స్థానమే నా కోవెల అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర. మనం గతంలో చెప్పుకున్నాం, పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉన్నది అంటే హృత్పద్మంలోనే ఉన్నది. ఆ హృదయము అనేటటువంటి గుహయందు ఉన్నటువంటి జ్యోతిని నేనేను అని అంటూ ఉన్నాడు. గుహయందు ఉన్నటువంటి వాడినే గుహుడు అని అంటారు. పరమేశ్వర స్వరూపాన్ని గుహుడు అంటారు. ఎందుకని అంటే గుహయందు ఉన్నటువంటి వాడు. గుహ అంటే ఏమిటి? పంచభూతములతో నిర్మించబడినటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ దేహాన్నే గుహ అని అంటారు. ఆ గుహలో జ్యోతి ఉన్నది అని చెప్పుకున్నాం మనం. నీలతో యదమధ్యస్థాద్విజ్యుల్లేకే ఓ భాస్వర నీవారసూకవర్తన్వి పీతాభా స్వచ్ఛనోపమా తస్య శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అని వేదం చెప్తూ ఉన్నది. కాబట్టి ఆ గుహయంలో ఉన్నటువంటి జ్యోతి ఏదైతే ఉన్నదో ఆ జ్యోతిని నేనే. అందుచేతనే ఈ శబరిమల మీద
నువ్వు నిర్మించేటటువంటి ఈ ఆలయం ఉందే, అది ఆ ఆలయంలో ఉన్నటువంటి ఈ విగ్రహము నేను చెప్పినటువంటి ఈ సూక్తికి అనుగుణంగా ఉండాలి. విగ్రహం ఏ రూపంలో ఉండాలో ధర్మశాస్త్ర రాజుకు చూపించాడు. ఆ విగ్రహం పట్టబంధంలో ఉండాలి. చిన్ముద్ర, దాన్నే జ్ఞానముద్ర అని అంటారు. ఇంకో చేత్తో అభయముద్ర ఉండాలి. ఇలా చిన్ముద్ర అభయముద్ర ధరించి పట్టబంధంతో ఉండాలి. ఇలాగే ఈ విగ్రహాన్ని నిర్మించవలసింది అని చెప్పాడు. అలా ఉన్నటువంటి విగ్రహాలే ఇప్పుడు మనం అయ్యప్ప విగ్రహాలు మనం చూస్తూ ఉన్నది చూడండి. అయ్యప్ప ఏ రకంగా అయితే కూర్చొని ఉన్నాడో దాన్నే పట్టబంధము అని అంటారు. ఇక చిన్ముద్ర అంటే బటన వేలేమో పరమాత్మ, చూపుడు వేలేమో జీవాత్మ. ఈ రెండు కలిస్తే అంటే జీవాత్మ పరమాత్మని చేరుతుంది అనే సంకేతమే చిన్ముద్ర. ఇక మిగిలినటువంటి 3 వేళ్లు ఉన్నాయి చూశారు, ఇవి తమోగుణము, రజోగుణము, సత్వగుణము. మధ్యవేలేమో తమోగుణం, ఉంగరపు వేలేమో రజోగుణం, చిటికిన వేలేమో సత్వగుణం. ఈ 3 గుణాల నుంచి విడిపడాలి. అందుకే ఈ చిన్ముద్ర పెట్టినప్పుడు ఆ 3 వేళ్లు విడివిడిగా ఉంటాయి, దూరంగా ఉంటాయి. బటన్ వేలు, చూపుడు వేలు ఈ రెండే కలిసి ఉంటాయి. అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటవ్వాలి అంటే గుణత్రయాన్ని వదిలిపెట్టేయాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ పరంజ్యోతిని ఎవరైనా దర్శించాలి అని కనుక అన్నట్లయితే ముందు జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా జయించాలి, పంచభూతాలని జయించేయాలి. అష్టరాగాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య ఇవన్నీ కూడా దాటాలి. ఈ మొత్తం కలిపి 18 చూడండి. పంచభూతాలు 5, అష్టరాగాలు 8, 5 8 13, త్రిగుణాలు 3, 13 3 16, విద్య అవిద్య 2, 16 2 18. ఈ 18 దాటితేనే అవిద్య విద్య రెండింటినీ దాటితేనే పరమేశ్వర స్వరూపాన్ని చేరుకోగలడు అని గతంలో మనం చెప్పుకున్నాం. అదే మాట ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. వీటికి ప్రతీకలుగానే ఓ రాజా, నువ్వు నిర్మించేటటువంటి దేవాలయానికి 18 మెట్లు సోపానాలు నిర్మించవలసింది అని చెప్పాడు. 18 మెట్లు వీటి కోసమే ఉన్నాయి. ఈ దేవాలయం నిర్మించాలి అంటే, ఈ విగ్రహం తయారు చేయాలి అంటే దేవశిల్పి వస్తాడు నీ దగ్గరికి. ఆయనే ఇవన్నీ కూడా చేస్తాడు. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి. నువ్వు కర్తవ్యాన్ని మాత్రం పాలించు అంతే. మకర సంక్రాంతి రోజున నేను జ్యోతి రూపంలో మీ అందరికీ కూడా దర్శనమిస్తాను. ఇక విగ్రహం తయారైన తర్వాత పరశురాముడు ప్రత్యక్షంగా వచ్చి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఇవన్నీ కూడా చెప్పాడు ఈ మహారాజుకి. అంటే ఇది మహారాజుకి పురుషోత్తమ ప్రాప్తి అనేది కలిగింది. తెల్లవారేటప్పటికీ మళ్లీ ఈ రాజును తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడైతే విడిది చేశారో ఆ శబరి ఆశ్రమం, ఆ ఆశ్రమం దగ్గర దిగబెట్టేశాడు ఈ భూతగణం. రాజుగారి పరివారం అంతా కూడా మంచి నిద్రలో ఉన్నారు, గాఢమైనటువంటి నిద్రలో ఉన్నారు. వాళ్ళకి ఏ విషయాలేం తెలియవు. తెల్లవారింది. రాజుగారు ఆ ధర్మశాస్త్ర చెప్పినట్టుగానే అన్నీ చేయాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ ధర్మశాస్త్ర చెప్పినట్టుగానే విశ్వకర్మ రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఆ విశ్వకర్మతోనే ఈ దేవాలయము, అందులో ఉన్నటువంటి శిల్పము ఇవన్నీ కూడా తయారు చేయించారు. ఆ తర్వాత పరశురాముడు వచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఈ రకంగా శబరిమలలో అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం, భూతనాథుడి యొక్క విగ్రహం, మణికంఠుడి యొక్క విగ్రహం, అదే అయ్యప్ప విగ్రహం ప్రతిష్ఠ అనేది జరిగింది. ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటో చూడండి. ఇక్కడ భక్తి, జ్ఞానం ఈ రెండు ఎప్పుడైతే కలిసిపోయినాయో అవిద్య అనేది పూర్తిగా తొలగిపోతుంది.
ఈ అవిద్య అనేటటువంటి ఆవరణ దాటగానే పురుషోత్తమ ప్రాప్తి అనేది కలుగుతుంది, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అయితే పురుషోత్తమ ప్రాప్తి కలిగినప్పటికీ విద్య అనేది ఉంటుంది. ఈ విద్య అనేటటువంటి ఆవరణను కూడా నువ్వు పూర్తిగా దాటాలి. ఆ ఆవరణే 18వ మెట్టు. దాన్ని గనక దాటలేకపోయినట్లయితే నీకు పురుషోత్తమ ప్రాప్తి కలిగినప్పటికీ, భగవత్ సాక్షాత్కారం కలిగినప్పటికీ పునర్జన్మ అనేది ఉంటుంది. మళ్లీ జనన మరణములు అనేటటువంటి ఈ వృత్తంలోకి వచ్చి పడతావు. ఈ జనన మరణ వృత్తం ఏదైతే ఉన్నదో అదే అసురుడు. ఇలా భావన చేస్తే వృత్రాసురుడు అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది అక్కడ. దీన్నే ఇక్కడ ఈ కథలో చెప్తూ ఉన్నాడు. చిత్రకేతువు అనేటటువంటి ఒక రాజు, ఆ తర్వాత ఈయన గంధర్వుడయ్యాడు. సభలో ఉన్నప్పుడు శివపార్వతులను చూసి హేళనం చేశాడు. పార్వతీదేవి కోపించి నువ్వు కాస్త భూలోకంలోకి వెళ్ళిపోయి ఒక రాక్షసుడిగా జన్మించవలసింది అని శాపం పెట్టింది. అదే వృత్రాసురుడు. అక్కడ అవిద్యనైతే దాటగలిగాడు, కానీ విద్యను మాత్రం దాటలేకపోయాడు ఈ చిత్రకేతువు. అందుకే ఆయనకి మోక్షం అనేది రాలా. తిరిగి జనన మరణముల వలయంలో చిక్కుకున్నాడు. మళ్లీ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు వృత్రాసుడిగా జన్మించి ఇంద్రుడి చేత వధించబడి ఈ విద్య అనేటటువంటి ఆవరణని పూర్తిగా దాటాడు. ఎప్పుడైతే ఈ విద్య అనే ఆవరణని పూర్తిగా దాటాడో అప్పుడు అతనికి మోక్ష ప్రాప్తి అనేది జరిగింది. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అనే మాట మనం మర్చిపోకూడదు. మాండూక్యోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు చూడండి. సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ స్వయమాత్మా చ దృష్పాతు. ఈ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. నా ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఈ పరబ్రహ్మ స్వరూపానికి 4 పాదాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఏమిటవి? ఈ 4 పాదాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మళ్లీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇందులో మొట్టమొదటి జాగ్రత్త స్థానం బహిప్రజ్ఞ, జాగ్రత్త అవస్థ, అవస్థాత్రయాన్ని చెప్తూ ఉన్నాడు. రెండవది స్వప్నావస్థ. జాగ్రత్తావస్థకి అధిపతేమో విశ్వడు, అదే రామాయణంలో శత్రుఘ్నుడు. స్వప్నావస్థకి అధిపతి తేజస్సుడు, ఇతడు అంతఃప్రజ్ఞ కలిగినటువంటి వాడు రామాయణంలో భరతుడు. మూడవది ఇది సుషుప్తి, రామాయణంలో లక్ష్మణుడు. మరి 4వ స్థితి ఏమిటి? తురీయము. ఈ తురీయములో అక్కడ ఉండేటటువంటి వాడే ఆత్మస్వరూపుడు, అతడే రామాయణంలో శ్రీరామచంద్రుడు. ఇక్కడ చూడండి, ఆత్మ అనేది 4 భాగాలుగా 4 పాదాలుగా ఉంటుంది అన్నాడు. రామాయణంలో చెప్పాడు ఈ మాటని. ఈ 4 భాగాలకి కూడా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నాడు. జాగ్రత్తావస్థకేమో విష్ణుడు, స్వప్నావస్థ తేజస్సుడు, సుషుప్తి ప్రాజ్ఞుడు, తురీయానికి పరమాత్మ. అదే రామాయణంలో జాగ్రత్తావస్థ అంటే చెప్పింది శత్రుఘ్నుడిని, స్వప్నావస్థ అంటే భరతుడు, సుషుప్తి అంటే లక్ష్మణుడు, తురీయము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్రీరామచంద్రుడు, ఆయనే పరమేశ్వరుడు. ఈ రకంగా ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం చేరుకోవాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ రకంగా త్రిగుణాలను జయించినటువంటి వాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు అనే మాటకి గుర్తుగానే ఇక్కడ చిన్ముద్ర అనే చెప్పబడుతూ ఉన్నది. బటన్ వేలేమో పరమాత్మ, చూపుడు వేలేమో జీవాత్మ. జీవాత్మ పరమాత్మ 2 ఒకటి కావటమే మోక్షము. అటువంటి మోక్షాన్ని పొందాలి, ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని
ఈ అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం మనకి తెలియజేస్తూ ఉంది.